టీ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్లో షెడ్యూల్ టీ ఉంటుంది. సో దట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో వాడతారు. క్వాలిటీ అష్యూరెన్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్, దేర్ఫోర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫాలో దెమ్ ఇన్ ద ఫుల్ ఎక్స్టెంట్. ప్రోటోకాల్స్ ఉంటాయి కొన్ని, లైక్ మనం చూద్దాము ట్రెడిషనల్ సిస్టమ్ అయినా కానీ. సో దట్ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం జిఎస్ఆర్ సో దట్ 561 ఈ డేటెడ్లో 3rd June 2000లో ఏం చెప్పారు అంటే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి. నెక్స్ట్ షెడ్యూల్ టీ అండర్లో 157 డ్రగ్స్ అనేవి ఉంటాయి. అండ్ కాస్మెటిక్స్ రూల్ ప్రకారంగా 1945లో కాస్మెటిక్ రూల్ వచ్చింది, దాని ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ జిఎంపీ సర్టిఫికేట్ మేడ్ ఆన్ ద ప్లెయిన్ పేపర్, ఒక ప్లెయిన్ పేపర్ మీదనే చేస్తారు. సో దట్ నెక్స్ట్ జిఎంపీ సర్టిఫికేట్ గివెన్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ ఈఎల్ అండర్ ద రూల్. నెక్స్ట్ ఈ 157B ప్రకారంగా. సో దట్ పీరియడ్ ఆఫ్ 3 years ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ చూద్దాము. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీ షెడ్యూల్ ఏమున్నదంటే టు డిస్క్రైబ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ డ్రగ్స్ అండ్ యూస్ షుడ్ బి ప్రాసెస్డ్ ఫర్ ద స్టాండర్డ్ ప్రకారంగా ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రాసెస్ కానీ ఏదైనా. సో టు ఎన్షూర్ ద మ్యానుఫ్యాక్చర్స్ టు యూజ్ అథెంటికేట్ రా మెటీరియల్స్ అండ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిటీ, మంచి రా మెటీరియల్స్ వాడాలి, ప్రిస్క్రైబ్ క్వాలిటీలోనే ఉండాలి. టు ఎన్షూర్ దాట్ ద రా మెటీరియల్స్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్ ఏమి ఉండకూడదు. నెక్స్ట్ దాని తర్వాత అడాప్ట్ ద అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ కంట్రోల్ మెజర్స్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ డ్రగ్స్. ఎట్లా ఉండాలో అట్లే ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి ఈ ప్రాసెసింగ్ ఆఫ్ డ్రగ్స్లో. టు ఎన్షూర్ దాట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్స్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిటీ బిఫోర్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ ద సేల్. సో ఉందా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్ ఎట్లా ఉండాలో అట్లా ఉందా లేదా అని మనం సేల్కి అంటే ముందు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ టు ఆప్టిమైజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అ ప్రోడక్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ని బట్టి కాదు, ప్రోడక్ట్ మంచిగా ఉందా లేదా, దాని ఎఫిషియన్సీ ఉందా లేదా అని మనం ఆప్టిమైజ్ ఉందా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ దాట్ డిస్క్రైబ్డ్ మాన్యువల్ మెథడాలజీ ఉందా లేదా కూడా చూసుకోవాలి ఒక్కొక్కసారి. నెక్స్ట్ లైక్ మెయింటైన్ ద డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ యాజ్ పర్ మాన్యువల్, డాక్యుమెంటేషన్ కూడా మెయింటైన్ చేయాలి, ప్రొసీజర్ కూడా యాజ్ పర్ మాన్యువల్లో ఎట్లా ఉందో అట్లా చేయాలన్నమాట. కాంపోనెంట్స్ ఆఫ్ జిఎంపీ లైక్ టీ షెడ్యూల్ ప్రకారంగా ఏముండాలంటే ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ షుడ్ బి హ్యావ్ సఫిషియంట్ స్పేస్ ఫర్ ద డిఫరెంట్ ప్రాసెస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏరియాస్, quality control sections, finished goods, stores, offices receiving the store raw materials and the office rejected goods and drug stores etc. అన్నిటికీ పెట్టడానికి తీయడానికి అన్నిటికీ చెక్ చేయడానికి అన్నిటికీ స్పేస్ ఉండాలి, పెద్ద స్పేస్లో కట్టాలా. సో దట్ సఫిషియంట్ స్పేస్ ఉండాలా. సో ఎందుకు అంటే ఇవన్నీ పని చేయడానికి అనమాట. ఇదంతా జిఎంపీ టీ షెడ్యూల్ ప్రకారంగా అన్నీ ఉండాలి ప్లాంట్లో. అంటే ఒక ఫ్యాక్టరీలో ఎట్లా ఉండాలో అవన్నీ సఫిషియంట్ స్పేస్ ప్రాసెస్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, క్వాలిటీ కంట్రోల్ చేయడానికి, లైక్ సెక్షనింగ్ అన్ని డిఫరెంట్ ఫినిష్డ్ గుడ్స్ ఎక్కడ ఉండాలో అట్లా స్టోర్ చేయడానికి, ఆఫీసెస్కి రిసీవింగ్ పంపేయడానికి, లైక్ ఉంచడానికి, లైక్ స్టోరింగ్ రా మెటీరియల్స్ ఏ దానికైనా పెద్ద పెద్ద రూమ్లు ఉండాలి. అన్ని రిజెక్టింగ్ గుడ్స్ కూడా ఒక రూమ్ ఉండాలి. సో దట్ డ్రగ్ స్టోర్స్కి అట్లా. నెక్స్ట్ దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ వీడియోలో తీసుకుందాం. ఓకే.